రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీ గౌతమ్ రెడ్డి గారు స్వర్గస్థులయ్యారు అనేటువంటి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని గురి చేసేటువంటి వార్త సమస్త తెలుగు ప్రజలు విన్నారు. అనేక సంవత్సరాల భవిష్యత్తు ఉండేటువంటి గౌతమ్ రెడ్డి గారు ఆకస్మికంగా జీవితం నుంచి దూరం కావడం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ సమయంలో తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు, వారి అనుచరులకు ఈ దుర్ఘటన నుంచి, దుర్వార్త నుంచి ఎదుర్కోవడానికి, స్థిరపడడానికి అవసరమైనటువంటి ధైర్యాన్ని ప్రసాదించాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న మనందరికీ కూడా తెలుసు, దేశవ్యాప్తంగా అందరం చూస్తున్నాం, అనేకమైనటువంటి వ్యూహాలతో కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను అనేటువంటి ప్రకటనలతో, సిద్ధాంతంతో, వ్యూహంతో మనందరికీ కూడా తెలుసు. కొద్ది రోజుల క్రితం తమిళనాడుకు వెళ్ళడం జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని కలవడం జరిగింది. అదే క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీ ఉద్ధవ్ ఠాకరే గారిని కూడా కలిశారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి బహిరంగ ప్రకటన తెలంగాణ మహారాష్ట్రతో ఒక 1000 కిలోమీటర్ల సరిహద్దు కలిగినటువంటి ప్రాంతము, మన అభివృద్ధికి, మహారాష్ట్ర అభివృద్ధికి సంబంధం ఉంది. తుమ్మిడిహట్టి ఇతర ప్రాజెక్టులన్నీ కూడా ఇంకా చర్చించడానికి మేము వెళ్ళడం జరిగింది అని ఒక బహిరంగ ప్రకటన రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరపున, భారతీయ జనతా పార్టీ తరపున కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచాల. రాజకీయాలు ఏదైనా చర్చించుకో, అభివృద్ధి విషయంలో తెలంగాణకు ఈ చర్చల ద్వారా నిజంగా ఏం తీసుకురావడానికి చర్చించడానికి వెళ్ళారు, అందులో చర్చలు జరిగినటువంటి విషయాలేంటి, ఆ చర్చల పర్యవసానము, ఫలితము తెలంగాణకు ఏ విధమైనటువంటి అడుగులు భవిష్యత్తులో పడబోతున్నాయి, ఇది ప్రజలకు, ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలుసుకునేటువంటి అధికారం ఉంది, అడిగేటువంటి అధికారం ఉంది. ఇది ఇంతవరకు ఎలాంటి స్పష్టత రావట్లేదు. అసలు వీటి కోసమే వెళ్ళారా, వీటి కాకుండా వీటి నెపంతో
ఇంకా వేరే విషయాలు చర్చించడానికి వెళ్ళారా? ఇది చాలా స్పష్టంగా ప్రజల్లో ప్రశ్న ఉంది. ఇందులో మౌలికమైనటువంటి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచదలుచుకున్నా. వెళ్ళినటువంటి సందర్భంలో ప్రకాష్ రాజ్, ఈ ప్రకాష్ రాజ్ అనేటువంటి కళాకారుడు, సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తి, కేసీఆర్తోని కలవడంలో, కేసీఆర్ గారితో ప్రయాణం చేయడంలో, కేసీఆర్ గారితో ఆ మొత్తం ప్రయాణంలో అనేక దగ్గర ఉండడంలో మౌలికమైనటువంటి ప్రశ్న వస్తున్నది ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు గతంలో అనేక సార్లు కేవలం భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం కాదు, కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా వ్యతిరేకించడం కాదు, ఈ దేశాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి, ఈ దేశ ఐక్యతను ప్రశ్నిస్తున్నటువంటి, ఈ దేశ సైనిక శక్తిని అనుమానిస్తున్నటువంటి, సవాలులు ఎత్తినటువంటి, ఏదైతే టుకుడే టుకుడే గ్యాంగ్గా ప్రసిద్ధిగాంచిందో అది ఉమర్ ఖలీద్ కావచ్చు, అది కన్నయ్య కుమార్ కావచ్చు, అది అజర్ మసూద్ లాంటి వ్యక్తుల విషయంలో కావచ్చు, బహిరంగంగా వాళ్లకు మద్దతు ఇచ్చినటువంటి ప్రకాష్ రాజ్ బహిరంగంగా సర్జికల్ స్ట్రైక్లో కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, మోదీ గారి ప్రభుత్వాన్ని కాదు, భారతీయ జనతా పార్టీని కాదు, భారతదేశ సైనిక శక్తిని ప్రశ్నించినటువంటి, అనుమానించినటువంటి, అవమానించినటువంటి ఈ సినీ రంగానికి చెందినటువంటి కళాకారునితో ప్రయాణం చేసి కలిసి స్వాగతంలో ఉండడంలా దేశానికి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చినటువంటి సందేశం ఏంటిది? ఇది మూలమైనటువంటి ప్రశ్న. సాధారణమైనటువంటి మీటింగ్ అని మేము అనుకోవట్లేదు. కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి గత కొన్ని రోజులుగా మాట్లాడినటువంటి మాటలు ఇదే దిశలో ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్ను ప్రశ్నించడం, సర్జికల్ స్ట్రైక్ను ప్రశ్నించడం అంటే బీజేపీని ప్రశ్నించడం కానే కాదు. సర్జికల్ స్ట్రైక్ను ప్రశ్నించడం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానే కాదు, భారతదేశ సైనిక శక్తిని ప్రశ్నించడమే. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటన ఇచ్చినటువంటి వ్యవస్థ ఏదైతుందో ఈ దేశ సైనిక శక్తి, వాళ్ళు మేము సర్జికల్ స్ట్రైక్ చేశామని చెప్పారు. ఈ సందర్భంగా నేను ఒకటి మౌలికమైనటువంటి విషయం ప్రజలందరి మధ్యకు తీసుకురావాలనుకుంటున్నా. మిత్రులారా, భారతదేశము 1947లో జన్మించలేదు. భారతదేశ రాజ్యాంగము 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత 1952లో వచ్చింది. రాజ్యాంగాన్ని నిర్మించింది ఈ దేశము, ఈ దేశ ప్రజలు. రాజ్యాంగం కారణంగా ఈ దేశం ఆవిర్భావం కాలేదు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది అమెరికా దేశం లాంటి దేశం కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగంలో ఉన్నదని రాహుల్ గాంధీ అన్నప్పుడు కేసీఆర్ కూడా ఈ విధమైనటువంటి రాజ్యాంగాన్నే లేకపోతే ఇంకేదైనా రాజ్యాంగాన్ని తీసుకురావాలనుకుంటున్నారా? ఎందుకంటే భారతదేశం యొక్క రాజ్యాంగము ఏకైక రాజ్యాంగం. దీనిలో ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాలకు అధికారాలు, గ్రామ పంచాయతీల అధికారాలు పరికల్పనలో ఉన్నాయి. కానీ దేశ ఐక్యత విషయంలో, దేశ సమగ్రత విషయంలో, దేశ సైనిక శక్తి విషయంలో, దేశ రక్షణ భద్రత విషయంలో
కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉండేటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి రాజ్యాంగం. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇట్ ఈజ్ యూనియన్ ఆల్సో. దీన్ని ప్రశ్నిస్తున్నావా? నేను స్పష్టంగా అడుగుతున్నాను. అంటే భారతదేశం యొక్క దేశం ఐక్యతను, దేశ ఉనికిని టిఆర్ఎస్ ప్రశ్నించేటువంటి ప్రయాణం ప్రారంభించింది. దేశ ఐక్యతను ప్రశ్నించేటువంటి, దేశ సైనిక శక్తిని సవాలు చేసేటువంటి, దేశ భద్రతను విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులతో కుముక్కయ్యేటువంటి ప్రయాణం కేసీఆర్ ప్రారంభించారు. దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ ప్రకాష్ రాజ్తో కలవడము, ప్రయాణం చేయడము, కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుతున్నటువంటి సమావేశంలో అటువంటి వ్యక్తితో ప్రయాణం చేయడం. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు ఈ దేశం యొక్క ఐక్యత, ఈ దేశం యొక్క ఐక్యతను ఇచ్చేటువంటి రాజ్యాంగము, ఈ దేశానికి భద్రతను కల్పించేటువంటి సైనిక శక్తి, వీటిని అవమానం చేసేటువంటి, వీటిని బలహీనం చేసేటువంటి, వీటిని విచ్ఛిన్నం చేసేటువంటి ఎలాంటి రాజకీయాలను కూడా గ్రామ స్థాయిలో మేము ఎదుర్కొంటాం. కేసీఆర్ గారికి నేను హెచ్చరిస్తున్నా, ఇటువంటి రాజకీయాలు అగ్గితోని తలగొక్కోవడం అనేది గుర్తుపెట్టుకో. భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్ రాజకీయాలు చేసేటువంటి పార్టీ. మేము అనేక సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా దేశ సైనిక శక్తిని, దేశ సార్వభౌమత్వాన్ని, దేశం యొక్క ఐక్యతను ప్రశ్నించేటువంటి శక్తులతో కలవనటువంటి ఏకైక దేశ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని గుర్తుపెట్టుకో. రెండో వైపు గమనించాలి, కేసీఆర్ గారు ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులకు, రాహుల్ గాంధీకి ముళ్ళు గుచ్చుకుంటే కూడా ప్రతిస్పందిస్తున్నారు. సంతోషం. ఫెడరల్ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి కేసీఆర్, ఫెడరల్ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పట్ల వచ్చేటువంటి సానుభూతికి, ఫెడరల్ రాజకీయాలకు కలిసి ప్రయాణం చేయడం సాధ్యం కాదు. టిఆర్ఎస్ పుట్టని రోజు, టిఆర్ఎస్ తరపున రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాని రోజు, అంతకుముందు కూడా ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ చరిత్ర కలంకమైనటువంటి చరిత్ర. నిన్ను ఒంటరిగా చేస్తుంది, ఏకాకిం చేస్తుంది. వైరుధ్యమైనటువంటి రాజకీయాలు. 356 అధికరణను విపరీతంగా రాష్ట్రపతి పాలన కోసం వాడినటువంటి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థాన్ని బజార్లో ఖూనీ చేసినటువంటి, అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూలదోసినటువంటి, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచి ప్రారంభించి కూలదోసినటువంటి ప్రభుత్వాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్తో నువ్వు స్పందిస్తే నీ ఫెడరల్ రాజకీయాలకు కూడా నిజమైనటువంటి నైతిక ఆధారం ఉండదు. అయితే తెలంగాణలో టిఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయి. టిఆర్ఎస్ అవినీతి బయటపడుతున్నది. మాఫియాలు, శాండ్ మాఫియా, గ్రెనైట్ మాఫియా, మైనింగ్ మాఫియా, దేవాలయాల భూముల ఆక్రమణ మాఫియా, ఈ మాఫియాల రాజ్యం నుంచి ప్రజలు విరోధం ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దీన్ని దృష్టి మరల్చడం కోసం రాష్ట్రాల రాజధానుల ప్రయాణం ప్రారంభించినటువంటి కేసీఆర్, గుర్తుపెట్టుకోండి, టిఆర్ఎస్ను ఎదిరించేటువంటి పార్టీ బీజేపీని ఒప్పుకున్నావు. భారతీయ జనతా పార్టీకి, టిఆర్ఎస్కు మాత్రమే తెలంగాణలో పోరాటం అని చెప్పావు. కమ్యూనల్ పార్టీ బీజేపీ అన్నావు. నేను అడుగుతున్నా,
మహారాష్ట్ర శివాజీ నీకు ఇవాళ ప్రియుడయ్యాడు. మహారాష్ట్ర శివాజీతో పాటు వీర సావర్కర్ను అభిమానించేటువంటి శివసేనతో నువ్వు కలిశావు. వీర సావర్కర్ విషయంలో, శివాజీ విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఏంటి? అయితే రాబోయేటువంటి రోజుల్లో శివాజీ గొప్ప అయినప్పుడు రాణి రుద్రమదేవి తెలంగాణలో ఎందుకు గొప్పగా లేదు? 7 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత తెలంగాణ ప్రాంతానికి శివాజీ లాంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి కాకతీయ సామ్రాజ్యము రాణి రుద్రమదేవి హైదరాబాద్ నడిబొడ్డులో ఎందుకు లేదు? ఈ వీరాభిమానము, ఈ స్వాభిమానము, తెలంగాణ పౌరుషము, తెలంగాణ చరిత్ర పట్ల గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ను పడగొట్టిన తర్వాత శివాజీ లాంటి రాణి రుద్రమదేవి విగ్రహాలను, మూర్తులను తెలంగాణ రాజధాని నుంచి మొదలుకుంటే గ్రామ స్థాయికి తీసుకెళ్తుంది. ఎందుకంటే తెలంగాణ పౌరుషానికి, తెలంగాణ స్వాభిమానానికి, తెలంగాణలో ఏదైతే రాజకీయాలకు, రాజకీయ సామ్రాజ్యాలకు, గుడ్ గవర్నెన్స్కు ఆదర్శం కాకతీయ సామ్రాజ్యం. ఇంకొక స్పష్టమైనటువంటి విషయం, నీవు స్టాలిన్ని కలిశావు, ఉద్ధవ్ ఠాకరేని కలిశావు, రాహుల్ గాంధీ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నావు. టుకుడే టుకుడే క్యాంగు, యూనియన్ ఆఫ్ స్టేట్స్, లేకపోతే దేశ విచ్ఛిన్నకర శక్తులతో మమేకమవుతున్నావు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ను ప్రశ్నిస్తున్నావు. అంటే భారతీయ జనతా పార్టీ కేవలం తెలంగాణలో నీ రాజకీయ వైఫల్యాల వ్యతిరేకంగా పోరాటం కాదు, దేశ ఐక్యతకే నీ ఉనికి వ్యతిరేకం. కాబట్టి నిన్ను రాజకీయంగా ఓడించడం భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో లక్ష్యమవుతుంది. మిత్రులారా, ఈ రాజకీయాలకు చరిత్ర ఉంది, అర్థం చేసుకోవాలా. డబుల్ బెడ్రూమ్ గురించి ప్రశ్నిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు కావట్లేదు. యూనివర్సిటీలో ఉపాధి గురించి మాట్లాడుతున్నాం, ఉపాధి రావట్లేదు. ఎస్టీ కమ్యూనిటీకి రిజర్వేషన్ గురించి ప్రశ్నిస్తున్నాం, రిజర్వేషన్ ఇవ్వట్లేదు. అభివృద్ధి కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చి కొత్త రాజకీయాలు 17 సీట్లలో 9 సీట్లు గెలిచి నేను ఢిల్లీని తిప్పుతా అన్నారు. మిత్రులారా, ఢిల్లీ రాజకీయాలు చేయాలంటే ఫస్ట్ తెలంగాణలో నువ్వు విజయం సాధించాలా, తెలంగాణలో ప్రజల విశ్వాసం పొందాలా. తెలంగాణలో భూమి కదులుతున్నప్పుడు ఢిల్లీలో భూమి స్థిరపడడం సాధ్యం కాదు. చరిత్ర ఉంది. ప్రజలు తెలంగాణ కోసం ఎన్నుకున్నారు, దేశాన్ని టుకుడే చేయడం కోసం ఎన్నుకోలేదు. ఇంతకుముందు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఈ నాటకం నడిపావు. మమతా బెనర్జీని కలవడం జరిగింది, ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడడం జరిగింది, నవీన్ పట్నాయక్ గురించి మాట్లాడడం జరిగింది, కలవడం జరిగింది. అప్పుడేమైంది మనం చూశాం. ఇంతకుముందు చరిత్రలో కూడా భారతదేశం యొక్క స్థిరత కావాలంటే, స్థిరమైనటువంటి రాజకీయాలు కావాలంటే, స్థిరమైన అభివృద్ధి కావాలంటే భారతదేశం చైనాకు వ్యతిరేకంగా, పాకిస్తాన్కు వ్యతిరేకంగా సరిహద్దుల్లో నిలబడాలంటే, భారతదేశము ప్రపంచంలో ఒక ప్రముఖమైనటువంటి దేశంగా ఉండాలంటే దేశవ్యాప్తంగా బూత్ స్థాయిలో రాజకీయ నాయకత్వం ఉంటే తప్పిస్తే ఇది సాధ్యం కాదు. ఇలాంటి ప్రయత్నాలు చేసినా ఇది దేశాన్ని బలహీనం చేసేటువంటి ప్రయత్నం మాత్రమే. కాబట్టి కేసీఆర్ ఈజ్ స్ట్రాంగ్లీ ప్రోగ్రెసివ్లీ అలైనింగ్ విత్ ది divisive forces, anti-national forces, anti-social elements, corrupt leaders and corrupt parties, and more than anything else, all dynastic politics and family parties. భారతీయ జనతా పార్టీ వీటన్నిటికి కూడా వ్యతిరేకం. కాబట్టి టిఆర్ఎస్లో దమ్మెంతుంది. ఇది తెలంగాణలో
దేశంలో ఏం చేయాలన్నా తెలంగాణలో నువ్వు బలంగా ఉండాలా. భారతీయ జనతా పార్టీ ఈ రాజకీయాలను వ్యతిరేకిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో ఇంటింటికి ప్రజల మధ్యకు నీ యొక్క అసలు రూపాన్ని, అసలు రాజకీయాలను మేము ముందు పెడదాం. బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఫెడరల్ వ్యవస్థ గురించి మాట్లాడేటువంటి కేసీఆర్ గారు నేను ప్రశ్నిస్తున్నా. 1952 నుంచి జవహర్లాల్ నెహ్రూ, తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల తర్వాత మీరు గనుక గమనిస్తే కోఆపరేటివ్ ఫెడరలిజం, ఫెడరల్ రాజకీయాలకు సువర్ణ అధ్యాయం ఈ దేశ చరిత్రలో ఏదన్నుంటే అది గత 8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోదీ గారి ప్రభుత్వము స్టేట్స్లో కూడా, స్టేట్ గవర్నమెంట్స్ వేరే పార్టీ అయినప్పటికీ కూడా ఫెడరలిజంలో టీమ్ ఇండియా అనేటువంటి కల్పన ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. హైదరాబాదులో కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెంచడంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందడుగేస్తున్నది. ఇది బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి వ్యతిరేకించలే. అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన అని కానీ ఇలాంటి ఒంటెద్దు పోకడలు పోనటువంటి ప్రభుత్వము మోదీ గారి ప్రభుత్వం. రాజకీయాలకు, పార్టీ రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వము సక్సెస్ఫుల్ జిఎస్టీ కౌన్సిల్ను గత అనేక సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి ప్రభుత్వం. జిఎస్టీలో మెజారిటీ మైనారిటీ కూడా లేదు, కన్సెన్సస్. ఇప్పటి వరకు కన్సెన్సస్ పాలిటిక్స్. ఫారిన్ పాలసీలో కూడా ఇంతకుముందు నెహ్రూ గారి సమయంలో, ఇందిరాగాంధీ సమయంలో, పివి నరసింహారావు గారి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రమేయం లేదు. కానీ ఫారిన్ పాలసీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలను జోడిస్తున్నటువంటిది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఫెడరల్ వ్యవస్థకు నీళ్లు పోసినటువంటి, ఫెడరల్ వ్యవస్థకు బలాన్ని ఇచ్చినటువంటి, చరిత్రలో నిలిచేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది బీజేపీ నాయకత్వంలో, మోదీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. నువ్వు మాట్లాడుతున్నటువంటి ఏ పార్టీలు కూడా కాంగ్రెస్ హయాంలో, పాత ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర ప్రభుత్వాలను తొక్కిపెట్టాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో బహిరంగ చర్చకు మేము సిద్ధం. కేసీఆర్ గారి యొక్క రాజకీయమైనటువంటి వ్యూహాలను తెలంగాణ ప్రజలు ఓడించి తీరుతారు. మొదలు తెలంగాణలో నీ వైఫల్యాలు ఏవైతున్నాయో, నీ దుందుడుకు విధానాలు ఏవైతున్నాయో, నీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో, గ్రామాలకు అధికారాలు ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ గ్రామానికి నువ్వు అధికారం ఇచ్చావు? నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటి వరకు కేంద్ర నిధులతోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నడుస్తున్నాయి, నిజం కాదా నేను అడుగుతున్నా. డివల్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ పవర్స్ 32% ఇంతకు ముందు ఉంటే అది 42%కి ఇచ్చి గత అనేక సంవత్సరాల కన్నా మెరుగైనటువంటి డెవల్యూషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. కేంద్రం నిధులు ఏదైతే వస్తున్నాయో వీటి కారణంగా అనేకమైనటువంటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలకు స్పేస్ పెరగలేదా అని నేను అడుగుతున్నా. కాబట్టి మిత్రులారా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కేసీఆర్ గారి రాజకీయాలను, దేశ సైనిక శక్తిని నిర్వీర్యం చేసేటువంటి, దేశ సైనిక శక్తి పట్ల నమ్మకాన్ని తగ్గించేటువంటి, దేశ ఐక్యత పట్ల ప్రజల్లో ప్రశ్నలు లేపేటువంటి రాజకీయాలను ప్రోత్సహించొద్దు. ప్రజలు అప్రమత్తం కావాలా. ఎందుకంటే 1000 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ బానిస విదేశీ ప్రభుత్వాలు, ఆక్రమణదారులు 400 సంవత్సరాలు తెలంగాణలో ప్రభుత్వం వేలడానికి అవకాశం ఇచ్చింది ఏది? తెలంగాణ ఎందుకు
దాస్యంలోకి వెళ్ళింది. నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే దేశంలో ఢిల్లీలో ఆక్రమణదారులు వస్తే అది తెలంగాణ సురక్షితంగా ఉంచడం సాధ్యం కాదు. పారా హుషార్, జాగ్రత్త. తెలంగాణ ప్రజలు కేసీఆర్ రాజకీయాలను అర్థం చేసుకోవాలి. కుటుంబ రాజకీయాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత దాహాన్ని తీర్చుకోవడం కోసం భారతదేశాన్ని ప్రశ్నించేటువంటి పని కేసీఆర్ గారిని చేయనిచ్చేది లేదు. అప్రమత్తంగా తెలంగాణ ప్రజలు ఉంటారు అని నేను చెప్తున్నాను. ధన్యవాదాలు. రైట్. ఓకే, థ్యాంక్ యూ.